ఒసేయ్ ఏడికే తీసుకుపోతున్నావు? వైన్ షాప్కి. వైన్ షాపా? నీ అమ్మ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూసిరనుకో ఇంకేమన్నా ఉందా? వద్దే పావే. అందుకే కదా నేను ముసుకేసుకుంటుంది. పసపిట్ట లేక వాగుడు ఆపేసి గమ్మున నడువు, లేకపోతే మా బర్రెల పాకల కట్టేసి దున్నపోతులతో అన్నిస్తా. నీ అమ్మ ఏందో ఆగమాగం చేసావు. నడువిగా సప్పుడుదాకా నడువు. నీ అమ్మ జల్దీ నడువే. అమ్మయ్యా. మురారి ఫోన్. హలో హలో ముకుందా, ఉన్నావా? నువ్వు అన్నానని ఫీల్ అవుతున్నావా? కోపంలో ఏం చేసుకోవట్లేదు కదా? చల్, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయలేవు అనేసి నేను నేర్చుకుంటా మూలకు కూసుంటా అనుకుంటున్నావా? ఓ బాబు దొరసాని ఇక్కడ గంత సీన్ లేదు. మన లెవ్వలే వేరమ్మా, అర్థమవుతుందా? స్టఫ్ ఏమైనా కావాలా? స్టఫా? లేదులే, నాకేమొద్దు తల్లి. నువ్వు ఎలా ఉన్నావు అని కాల్ చేశాను అంతే. ఫోన్ పెట్టు. సరే జల్దీ పోదాం, నడివిగా. ఏం పిల్లరా బాబు, నేను తనను ఓదారుద్దాం అని ఫోన్ చేస్తే రివర్స్లో నన్ను ఓదారుస్తుందేంటి? మెంటల్ది. చెయ్యి. బాపు నీకోసం మందు స్టఫ్ తీసుకొచ్చినా, మంచిగా తిని ఎంజాయ్ చేయి. ఏంది బిడ్డ, ఏంది ముచ్చట? ఏం లేదు. అవు బాపు, మందు తాగితే అన్నీ మర్చిపోతారా? అట్లేముండదు బిడ్డ, ఆ పూటకి అట్లా అనిపిస్తుంది అంతే. ఆ తర్వాత ఎప్పట్లాగా అన్నీ యాదు ఉంటాయి. అవు బిడ్డ, మందు పోయించి మరి ఇవన్నీ అడుగుతున్నావు, ఎందుకేమైంది? ఏమైంది? నాకేమవుతుంది? ఏం కాలే. నువ్వు నా బిడ్డవి, నాది లేదానే. దేని గురించి పరేషాన్ అవుతాను చెప్పరాదు? గుడికాడ కొత్త పంతులు వచ్చిండు కదా. వచ్చిండు. గా పంతుల్ని నేను ఇష్టపడతాను, లవ్ చేస్తున్నా బాపు. నువ్వు లవ్ చేస్తున్నావా? దొరసాని ముచ్చట మరి ఇంత డబ్బు చెప్తానేమైంది? లాల్ దర్వాజాగా దొరసాని లవ్ చేస్తుంటే ఎట్లుండాలి? మొత్తం ధూమ్ధామ్ ఉండాలి. నీ పెళ్ళి ధూమ్ధామ్ చేద్దాం. ఆప్తావేగా? ఓ సంబరానికి పోతుండు, ధూమ్ధామ్గా పెళ్ళి చేస్తాడంట. నేను గా పోర్రోని లవ్ చేస్తానా, కానీ గా పోర్రోడు వేరే పొర్రిని లవ్ చేస్తాడంట. పెండ్లి చేస్తాడంట, పెండ్లి. నిన్ను కాదన్నాడా? అట్లెట్లంటాడు? నా బిడ్డనే కాదన్నాడా? నీకేం తక్కువైందని? నువ్వు బంగారం. పా బిడ్డ, పోయి మాట్లాడదాం పా అబ్బాయితోటి. ఏడిగోతావు? పిచ్చిలేసిందా నాయనా? ఏడిగోతావు? ఏ ముందులో వీడికెళ్ళి పోయి అబ్బాయితో మాట్లాడదాం పదా. గిప్పుడు మాట్లాడు. అరే నాకు ఇల్లు అవునరా. బాబాయ్కి హెల్త్ ఎలా ఉంది? వారం రోజులు అయిందంట కదా. అవునరా, పర్లేదులే. లక్కీగా గుడిలో పనులు చూసుకోవడానికి నేను, ఇంట్లో పనులు చూసుకోవడానికి చెల్లి ఉన్నాం కదా. ఉన్నాంలే. కాదురా, ముకుందా ఎలా ఉంది? పాపం నువ్వు చెప్పావని బాధపడుతుందంట కదా. అంత లేదు, ఇందాక నేను అదే భయంతో కాల్ చేశా. ఏమందో తెలుసా? భయపడి నీకు ఆడపిల్లని అనుకుంటున్నావా? ఆడపిల్లిని అంట. ఏం చెప్పాలరా? అవునా? నమస్కారం బాబు. నమస్తే అండి. నా పేరు నరేంద్ర, పాల వ్యాపారం చేస్తుంటాను. ఇది నా కూతురు ముకుంద. నా కూతురికి చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది ఇచ్చిన. బాటా చెప్పులు కావాలంటే బాటా చెప్పులు ఇప్పించిన. బాపు ఈ కాలేజీలో జాయిన్ అవుతా అంటే ఆ కాలేజీలో జాయిన్ చేయించిన. అది నొచ్చుకున్నట్టు నేను ఏ రోజు చూడలే. నా కూతురు అంటే నాకు ఎంత ఇష్టం బాబు, అంత ప్రేమగా చూసుకుంటాను. ఇందాకే గుళ్ళో చిన్న పంతుల్ని ఇష్టపడుతున్నా, ప్రేమిస్తున్నా అని చెప్పింది. మస్తు ఖుషి అయినా. అంతలోనే ఆ పోరంటి నేనంటే ఇష్టం లేదని చెప్పి చాలా బాధపడింది. అంకుల్, మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ నాకు అర్థమవుతుంది, కానీ నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. ఏంటిది? అది కూడా చెప్పింది బాబు. నువ్వంటే దానికి ప్రాణం, కాదని మాత్రం చెప్పకు. కావాలంటే ఆ అమ్మాయితో నీ మాట్లాడతా. అంకుల్, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. బాబు ఒక్క నిమిషం.
మురారి, నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదా? బాబు, చున్నీ పైకట్లా కనిపిస్తుంది కానీ మనసు మాత్రం చాలా మంచిది. నిన్ను బాగా చూసుకుంటుంది. ముకుందా, ఏంటిది? నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను కదా. బాబు, మా దగ్గర 50 బర్రెలు ఉన్నాయి, 10 ఎకరాల పొలం ఉంది. కావాలంటే అది మీ ఇద్దరి పేరు మీరు రాసేస్తా. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చాలు. అంతకుమించి నాకు ఏం అవసరం లేదు. అంకుల్, మీకు దండం పెడతాను, ఆపుతారా? ముకుందా, ఇదేం బాలేదు. నేను నీకు నో చెప్తే మీ నాన్నని తీసుకొచ్చి మాట్లాడించడం ఏంటి? అదేం తీసుకురాలేదు బాబు, నేనే దాన్ని తీసుకొచ్చాను. వద్దు అంకుల్, ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దాం. ముకుందా, నువ్వు నాతో మాట్లాడాలనుకునేది ఈ టాపిక్ అయితే వద్దు ప్లీజ్. ఇంకా మనం కలవాల్సిన అవసరమే లేదు. అది కాదు బాబు. బాపు ఆగు. ఇంకా పోరాడు చెప్తున్నాడు కదా నేనంటే ఇష్టం లేదనేసి. నడు బాపు, పోదాం. అది కాదమ్మా. బాపు అర్థం చేసుకో, ఇష్టం లేకుండా బలవంతం పెట్టలేం. నడు బాపు, దా. అది కాదురా, తనే వచ్చి చెప్పింది నిన్ను ఇష్టపడుతుందని. ఓకే చెప్పొచ్చు కదా. వదిలేరా. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి నిన్ను అడుగుతున్నాడు. ఏంటి నీ ప్రాబ్లం? రేయ్, వదిలే అన్నానా? ఏంటో ఏమో నువ్వు అసలు. చెప్పరా రోహిత్. ఎల్లుండి వస్తున్నా కదా గ్రాడ్యుయేషన్కి. లేదురా, బాబాయ్ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదు. మీరు కానివ్వండి, నేను తర్వాత వెళ్ళి తీసుకుంటా. తర్వాత తీసుకోవడం ఏంట్రా? దీనికోసమే కదా మనం అందరం వెయిట్ చేసింది. నువ్వు వచ్చే ఫస్ట్, నేను చెప్తా. ఇప్పుడంటే అవ్వదురా, గుడిలో అంతా నేనే చూసుకోవాలి. దాందేముందరా, ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చి ఈవెంట్ అయిపోయాక మళ్ళీ ఫ్లైట్ ఎక్కెళ్ళిపో, అయిపోతుంది. ఫ్లైట్ ఏంట్రా, 30-35 వేలు అవుద్ది. అంత కష్టంలే కానీ మీరు చిల్లవండి. బాయ్. ఆ బర్రెలో తోడు పెట్టుపో. నా మోజు చూస్తే ఏమొస్తుంది? చెప్పింది కూడా ఏంది లొల్లి? పోయి పని చూడు. బాపు, పైసలు కావాలి అర్జెంటుగా. ఎంత కావాలి బిడ్డ? ఎంతుంటాయి గంతి? పొద్దుగాలే ఆ పార్వతమ్మ పాల పైసలు 10,000 ఇచ్చింది. అన్ని కావాలి, అన్ని కడదే. దేనికి బిడ్డ? కాలేజ్ ఫీజు కట్టినీక? థ్యాంక్స్ బాపు. సరే, పోయి పని చూడు. రూపా, డబ్బునే రావే. ఏందని లల్లి, 2 నిమిషాలు ఆగుతలే పానం? ఏం లేదు పోరి, జల్లెక్కు. మళ్ళేడికే వైన్ షాప్ ఇట్లా తీసుకోతున్నావా ఏంది? ఎప్పుడు వైన్ షాపేనానే? ఏమో, మురారి నువ్వు చెప్పినప్పటి నుంచి నువ్వు ఇట్లా తాగుడు షురు చేసినావేమో అని. ఒసేయ్, ఆ రోజు తీసుకోపోయింది మా నాయన కోసమే బాబు. బండెక్కు జల్ది. సరే, ఇంతకీ ఏడికి పోతున్నాం? అవే రూపా, మన ఇంటర్నెట్ షాపు సత్యగాడు ఉంటాడా? ఆడేడికి పోతాడే, షాప్లోనే తెస్తాడు. అయితే ఓకే. వస్తాయి మురారియే. అయితే ఏం చేయాలి? గదేంది, మురారి అంటే ఓ కింద మీద అవుతుండే కదా, ఇప్పుడేమైంది ఇట్లా మాట్లాడుతున్నావు? గదంతా నిన్న రాత్రి దాకా, ఇప్పుడు కసండి ముచ్చటేం లేదు. ఏందో ఏమో పోరి. సరే నాడు. అగో సత్తిగాడు ఉన్నాడే. హాయ్ మురారి. ఏంటి మళ్ళీ ఈ సర్వర్ని తీసుకొచ్చావు రికమెండేషన్? అచ్చా, ఎవరిని తీసుకురాలే, నేను ఒక్కదాన్ని వచ్చిన. ఓహో, ఈసారి నువ్వే వచ్చావా? అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను, అర్థమవుతుందా? నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను. జాగ్రత్తగా విను, నేను వేరే వాళ్ళని ప్రేమిస్తున్నాను. ఎచేయాబో, ప్రేమ ప్రేమ అనుకుంటా. నేనేం దానికోసం రాలేదు. మరి ఏంటిది? ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది. ఫ్లైట్ టికెట్సా? నువ్వు నీ గ్రాడ్యుయేషన్ డేకి పోలేకపోతున్నావు అని నారాజ్ అవుతుంటే చూసిన. నువ్వు గింత చదువు చదివి లాస్ట్ రోజు నెత్తి మీద క్యాప్ పెట్టుకొని గట్లా నల్లకోట వేసుకుంటే మస్తు ఫీల్ ఉంటుంది కదా. గది నువ్వు మిస్ అవ్వద్దని తీసుకొచ్చిన. అయినా ఫ్లైట్ టికెట్స్కి ఇంత మనీ నీ దగ్గర ఎక్కడిది? బ్యాంగిల్స్ తాకట్టు పెట్టి ఫ్లైట్ టికెట్స్ కొన్నావా?
నీకేమైనా పిచ్చా? అంటే గ్రాడ్యుయేషన్ డే రోజు నీకు మీ పేరెంట్స్కి సన్మానం చేస్తారంట కదా, అది నీ లైఫ్లో నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు అది మిస్ అవ్వకూడదనే తీసుకొచ్చిన. అయితే ఏంటి, బంగారం అమ్మి అప్పు చేసి టికెట్స్ కొంటావా? అయ్యో మురారి, నువ్వు ఈ మనీ గురించి ఏం ఫికర్ చేయకు. మా బాపుకి నేను చెప్పుకుంటాలే. ఏంటి చెప్పేది? ఏంటి చెప్పేది? నువ్వంత ఫీల్ కాకు బాబు, నేను జస్ట్ ఫ్రెండ్షిప్లోనే చేసిన. నీ మీద లవ్ అదైతే వేరే ముచ్చట, కానీ నిజంగా నువ్వు ఈ మూమెంట్ మిస్ అవ్వద్దనే చేసిన. నువ్వు ఇక సోచాయించకు, తీసుకో ప్లీజ్. అరే అయ్యా, నువ్వు ఇంకే ఇట్నే ఉన్నావా? నువ్వు జాబ్ కట్టినాక నీ ఫస్ట్ శాలరీతో నాకు ఇద్దులే. ఏమంటావు? నాకు భరోసా ఉంది నువ్వు ఇస్తావనేసి. ఏంది, పైసలు ఇయ్యావా? సరే ఇయ్యకపోయినా పర్వాలేదులే. ఇది సాకుగా పెట్టుకొని మళ్ళీ ప్రేమ గీమా అంటే బాగోదు. అరే మురారి, గీ ముకుంద ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టే. ఇగో మనం దోస్తులం అంతే. ఆల్ ది బెస్ట్. సెకండ్ అరే సెకండ్ యూ స్వామి. నాకు జాబ్ రాగానే నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. ఇంకా పైసలేం వద్దులే, నా గాజులు నాకు ఇడిపేసాలు. సరే పో, రెడీ అవ్వు, మళ్ళా ఫ్లైట్కి లేట్ అవుతుంది. నువ్వు పోయినాక ఇంకా నల్ల కోట్ వేసుకొని నెత్తికి క్యాప్ పెట్టుకొని జర ఫోటో పెట్టు, మేమందరం చూసి మురుస్తాం మళ్ళా. సరే. అమ్మయ్యా, ఉంటాం కదా. అవతల మా అమ్మ వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. లేట్ అయిందనుకో, ఏడ మీటింగ్ పెట్టినా అని మూతి మీద కొట్టినా కొడుతుంది. పోయేస్తాం మళ్ళా, జల్దీ పో, బాయ్.